యాత్ర టూకి నేను ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు నేను వేరే సినిమాలకి నేను చేసిన ప్రీవియస్ వర్క్స్కి ఇప్పుడు యాత్రకి ఆబ్వియస్లీ దే విల్ బీ ఎ డిఫరెంట్ రిసెప్షన్, డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి రిసీవ్డ్. మనకి ఇన్ జనరిక్ ఆడియన్స్ పరంగా కానీ మీడియా పరంగా కానీ ఇట్ ఈస్ ఎ వెరీ వెన్ వీ టేక్ స్టోరీ బేస్డ్ ఆన్ ఏ పొలిటీషియన్, ఓ పొలిటీషియన్ గురించి కథ చెప్పినా, పాలిటిక్స్ గురించి చెప్పినా, పీపుల్ హ్యావ్ వెరీ డైవర్స్ వ్యూస్. పీపుల్ లవ్ ఇట్, పీపుల్ హేట్ ఇట్. సో నాకు ఈ కథ చెప్దాం అనుకున్నప్పుడు, యాత్ర అనుకున్నప్పుడు కానీ, యాత్ర 2 అనుకున్నప్పుడు కూడా ద ఛాలెంజ్ వాజ్ ఇట్లాంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ గురించినో లేదా ఒక యాక్టర్ గురించినో మనం బయోపిక్ చెప్తే దిస్ నాట్ దాన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. When it comes to a politician, it is very clearly very divisive. Okay, అంటే ఈ సినిమా మనము ఒక 30-40% పీపుల్ అది ఎలాగున్నా బ్రహ్మాండం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక 30-40 పీపుల్ ఎలాగున్నా అది చెత్తగా ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక 20-30 పీపుల్ అది వచ్చిపోయింది నాకు అనవసరం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఐ నో యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ రైటర్ డైరెక్టర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ అగైన్ ఇప్పుడు జస్ట్ బికాజ్ పీపుల్ హ్యావ్ హేట్రెడ్ ఆర్ ద్వేషం ఉందని చెప్పి నేను ఐ క్యాన్ టేక్ ఇట్ విత్, నేను కూడా అదే వెపన్, అదే దాంతో నేను ఐ క్యాన్ డీల్ విత్ ఇట్. బాటమ్ లైన్ ఏంటంటే ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్, డిఫెండ్ ఎందుకు చేస్తున్నా, ఇది రాజకీయం గురించా లేదా ఎందుకు ఎలక్షన్లు అప్పుడే వస్తుందా. దిస్ ఈజ్ అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్. నేను ఒక కథ ఎంచుకున్నప్పుడు క్రియేటివ్లీ, కమర్షియలీ 2 things ఆలోచిస్తాను. ఫస్ట్ థింగ్ కమర్షియలీ, మనం పెట్టిన కథకి తిరిగి డబ్బులు వస్తాయా రాదా, దట్స్ ప్రైమర్లీ ఇంపార్టెంట్. లేదంటే నెక్స్ట్ సినిమా నాకు ఉండదు కాబట్టి ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్. క్రియేటివ్లీ నేను ఇంతవరకు చేసిన కథలకి నేను చేయబోతున్న కథకి ఈజ్ దేర్ గోయింగ్ టు బీ ఎ డిఫరెన్స్. ఇప్పుడు యాత్ర అండ్ యాత్ర 2 ఆర్ పుట్ టుగెదర్ యాజ్ వన్ ఫిలిం, కానీ యాత్రకి ద వే ఐ డెల్ట్ విత్ ఇట్, దట్స్ మోర్ ఎ రోడ్ ఫిలిం. అంటే ఒక రాజకీయ నాయకుడు అన్నేళ్ళు రాజకీయం చేసిన తర్వాత ఆయన జనాల్లోకి వెళ్ళినప్పుడు హౌ డిడ్ హీ డిస్కవర్ హిమ్సెల్ఫ్ అండ్ వాట్ పీపుల్ వాంట్ అనేది యాత్ర అయితే, యాత్ర 2 విల్ డీల్ విత్ ఫ్రమ్ 2009 to 19 అబౌట్ క్యారెక్టర్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి and his race to what it is. See, this is more a more proper political drama ఉంటుంది దీంట్లో. అండ్ ఎనీ గివెన్ కథగా ఒక మూవీగా ఫార్మాట్లో చెప్తున్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ ఇన్సిడెంట్ ఆర్ అబౌట్ అ రియల్ క్యారెక్టర్, ఇట్ విల్ బీ ఫిక్షనైజ్డ్. ద పర్పస్ ఈజ్ టు ఎంటర్టైన్ అండ్ ఎంగేజ్ ద ఆడియన్స్. దట్ విల్ బీ దేర్ అరౌండ్. అండ్ the cast paranga, I think it's in the last stage of negotiation. Maybe in the next 2 weeks I'll know the precisely your actor, main actor ani itladi konni unnai. Only after the agreement I'll know that and I'll reveal that only. So this time Shiva Meka is the producer. Yatra gada he was part of it, and our association started memu Kudurte Cup of Coffee and cinema kalisi produce chesamu. Post that he has been part of all of my films as a producer except Ananda Brahma, leaving that annitiki unnadu, and I am thankful for him for the opportunity. And we have Santosh Narayan ani, he will be the music director, and Madhi will be the DOP. If all goes well, the movie will come out in February, and let's see how it goes. Thank you for being here. And మీరందరూ యాత్ర 1ని బాగా సపోర్ట్ చేశారు, యాత్ర 2ని కూడా అలాగే సపోర్ట్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. ఎనీ క్వశ్చన్స్? జగన్ గారి పాదయాత్రకు టెంపో తీసుకొచ్చింది షర్మిల గారి పాదయాత్ర, ఆ పార్ట్ కూడా ఇందులో ఉంటుందా? We are very far away from it అండి, బట్ స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. మనం ఇప్పుడు యాత్ర కూడా తీసుకున్నాం. ఐ హ్యావ్ టేకెన్ ఇప్పుడు వైఎస్ఆర్ గారి చరిత్ర స్టోరీ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ విచ్ ఇస్ మోర్ డ్రామాటిక్. లైక్ ఎవ్రీ స్టోరీ టెల్లర్ వాళ్ళ మొత్తం జీవితం చూసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కథ ఎత్తుకోండి, మీరు పోస్టర్లో చూస్తే వైఎస్ఆర్ గారి చేయి పైన ఉంటుంది అండ్ దేర్ ఇస్ అ సన్ దేర్ అక్రాస్ దేర్. నా కథ నేను ఎంచుకున్న స్టోరీ లైన్ ఏంటి అంటే ఇట్స్ అబౌట్ ఎ ఫాదర్ సన్ అండ్ ఎ ప్రామిస్. నాకు జగన్ గారు కాంగ్రెస్ని ఎదిరించి ముఖ్యమంత్రి అయ్యారని నా కథ కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ యాజ్ అ స్టోరీ టెల్లర్, ఇట్ డజంట్ ఎంటైస్ మీ. ఫర్ మీ ద స్టోరీ ఐ ఫెల్ట్ వాజ్ ఇట్స్ అబౌట్ ఎ సన్
ఆయన చనిపోయిన ప్రదేశంలో మాట ఇచ్చాడు, ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆ మాట నిలబెట్టుకొని ఎంత దూరం వెళ్ళాడు, దాని కాన్సిక్వెన్సెస్ వేదర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాడా, చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆల్ దట్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్. ఫర్ మీ దట్ ఈస్ డ్రామా. నౌ మనం బయోపిక్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఐ టోల్డ్ ఈవెన్ ఫర్ యాత్ర, వీ కాంట్ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఆల్ క్యారెక్టర్స్. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ని క్లబ్ చేస్తాం, ఇక మనము క్రొనాలజీ కరెక్ట్ ఉండదు, తెలిసే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు డ్రామా పర్పస్కి వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఎ స్టోరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 minutes 2 hours or something. In terms of characters, in the context of the theme I've picked, all the characters will be there. అది ఎంత హైలైట్ అవుతుంది ఏమి అనేది ద పర్పస్ అండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టోరీ విల్ డిటర్మైన్ ఇట్ అండి. జగన్ గారు పాదయాత్ర చేసినంత కాలం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఆ పార్ట్ ఉంటుందా? ఇంకోటండి, ఇది యాత్ర అనేది టైటిల్ కానీ దిస్ ఈస్ ప్రిడామినెంట్లీ నాట్ అబౌట్ జగన్ గారు పాదయాత్ర. దిస్ ఈస్ ప్రాపర్ పొలిటికల్ డ్రామా అండ్ ద ఈవెంట్స్ పర్టైనింగ్ టు 9 to 19. సో మనం అదేందో యాత్రకి వెళ్ళినప్పుడు ఎన్ని చేశారు, ఇట్స్ నథింగ్ టు డూ విత్ దట్. సో మేబీ ద ట్రైలర్ వేర్ లేటర్ ప్రమోషన్స్వి వస్తాయి కాబట్టి విల్ గివ్ ఇన్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ద అదర్ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ అండి, మనము హూఎవర్ వి గోయింగ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు చంద్రబాబు కథ చెప్తే దాంట్లో హీరో ఎవరు ఉంటారు, విలన్ ఎవరు ఉంటారండి, లైక్ దాట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హూ స్టోరీ యువర్ టెల్లింగ్. దాన్ని బట్టి ద అదర్ కౌంటర్ పార్ట్ కానీ దాని కాన్ఫ్లిక్ట్ ప్రకారంగా కానీ అదర్ క్యారెక్టర్స్ ఉంటారు. దేర్ ఇస్ నో డినైయింగ్ ఆన్ దట్. Mahi, even though it's a political drama, as you said, like ఈ ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి ఇప్పుడు, కమింగ్ తొందరలోనే వస్తాయన్నట్టు. సో వాళ్ళకి ఫర్గా అంటే పీపుల్ వైఎస్ఆర్ సిపి పార్టీని ఇచ్చేయడానికి అన్నట్టుగా ఉంటుందా మూవీ? అది ఆ రకంగా కూడా హెల్ప్ అవుతుందనే చాలామంది అనుకుంటా ఉన్నారు, దానికి మీరేమంటారు? వాళ్ళకి హెల్ప్ అవుతుందో లేదో కానీ మేము మీ సినిమా తీసిన ఫిలిం మేకర్గా ప్రొడ్యూసర్గా మాకు హెల్ప్ అవుతే చాలు. బాటమ్ లైన్ ఉండేసి ఐ మీన్ వీ కాంట్, 2 things ఉన్నాయండి. లెట్ us నాట్ అండర్ ఎస్టిమేట్ ద ఓటర్. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర ఓటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అండ్ షార్ప్. దిస్ ఇస్ నో డినైయింగ్. ఇప్పుడు 2014 అయ్యేంత వరకు కూడా గెలుస్తా అన్నారు. లాస్ట్కి వచ్చినప్పటికి ఏమైంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఓకే అక్కడ రాష్ట్రం ఏర్పడిందనో లేదంటే ఎవరో ఉండాలనో ఏమనుకొని ఓటింగ్ వేస్తారు. ఓటర్సు సినిమాలు చూసి కన్నీళ్ళు పెట్టుకోవచ్చు కానీ ఆడ ఓటింగ్ బూత్కి పోయినప్పుడు రూత్లెస్గా వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ వాళ్ళకు ఉందండి. అండ్ ఇట్ ఈస్ అ రాంగ్ నోషన్. ఓటర్ల వల్ల సినిమాలు ఆడతాయి అనుకుంటే 51% పీపుల్ యాత్ర చూసి ఉండాలి, అది 500 కోట్లు వచ్చి ఉండాలి. సో దాన్ని రావు అట్లని చెప్పి సినిమాల వల్ల ఓట్లు ఎవడు వేయడండి. దట్స్ మహి గారు, ఇది ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు నడిచే కథ అని చెప్పారు కదా. కానీ మీరు ఈ క్యాప్షన్లో నేను ఎవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునండి. అప్పటికే 2009 నాటికే జగన్ గారు చాలా పాపులర్ కదా, అది ఎలాగ మీరు క్యాప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు జర్నీ ప్రకారంగా అండి, ద స్టోరీ లైన్ చూసుకుంటే 2009లో మేబీ రాయలసీమ కడప, మేబీ ఈ మైట్ హ్యావ్ బీన్ నోన్, బట్ ఎంపీగా, బట్ నాట్ టు ద లార్జర్, లైక్ హీ వాజ్ నాట్ ఏ స్టేట్ వైడ్ లీడర్ ఆర్ నేషనల్ లీడర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కథపరంగా నాకేందంటే, ఒక మనిషి 2009లో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అన్లైక్లీ డెత్ ఆఫ్ ద ఫాదర్ హూ కేమ్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. నేనెవరో తెలియకపోవచ్చు ప్రపంచానికి ఇంకా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే, ఐ స్టాండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ హీ డిడ్ అండ్ రిమెంబర్ ఐఎమ్ గోయింగ్ టు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ హీ గేవ్. హిస్ జర్నీ ఎండ్స్ విత్ 2019 వెన్ ద లాస్ట్ ఫ్రేమ్ ఇస్ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో దిస్ ఈస్ ద ఆర్క్ విచ్ వేర్ హీ స్టార్టెడ్ టు వేర్ హీ ఎండెడ్ అప్ అండి. యాత్ర అమ్మ గారు, యాత్ర అనే సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన పాదయాత్ర గురించి, జనాల్లో సమస్యలు తెలుసుకోవడం కోసం, సింపతిగా వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి తెలుసుకోవడం కోసం ఆయన చేసినవి చాలా చక్కగా ఎమోషనల్గా చక్కగా తీసి చూపించారు. అయితే చాలా రోజుల తర్వాత, ఇంత గ్యాప్ తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఈ సినిమా ఎందుకు చేయాల్సి వస్తుంది, అట్లాగే వైసీపీ వర్గాలు మీకు ఏ విధంగా సహాయపడుతున్నారు, ఫైనాన్షియల్గా అంతకుముందు సినిమా మీరు లాస్ అయ్యని చెప్పారు, సో దానికి ఏ విధంగా సహాయం చేసి ఇప్పుడు ఈ విధంగా సహాయం చేస్తారు, ఫైనాన్షియల్ కూడా వైసీపీ సపోర్ట్ మీకు ఈ సినిమాకు ఉందా? అంటే ఫస్ట్ థింగ్, యాత్ర దే వాజ్ నో పార్టిసిపేషన్ అండ్ ఐ డోంట్ థింక్, యాత్రకి నేను ముందు కూడా ఆన్సర్ చేశాను. వాళ్ళే తీయాలనుకుంటే నేను తీసిన ఆనంద బ్రహ్మ చూసి నాలాంటి డైరెక్టర్ పెట్టుకొని ఆ సినిమా తీరు ఫస్ట్ థింగ్. ఓకే, ఇట్ వాస్ డన్ కంప్లీట్లీ డిఫరెంట్లీ. అండ్
we are overestimating importance of a film making an impact on politics అండి. I doubt it. ఏమన్నా మేము ఆనందపడుకోవడానికి ఆర్ టు ఓవర్ ఎస్టిమేట్ మై ఓన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం ఇట్ నేను అనుకోను, కానీ ఇన్ రియాలిటీ ఇట్ వోంట్ వర్క్ అండి. కానీ మామూలుగా ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర అభిమానులు చాలా మంది ఉంటారు సార్, ఆయన కోసం మీరు యాత్ర తీసేశారు, ఓకే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు ఈ యాత్ర 2 అనేది ఎందుకు తీస్తున్నారు? ఎవరి కోసం తీస్తున్నారు? దేనికోసం తీస్తున్నారు? లేదండి, there is ఇంకా రకరకాల జోన్లు ఉన్నాయి కదా. కాదండి. నేను యాత్ర తర్వాత చేసిన కాంటెంట్ ఒకటి 2 వెబ్ సిరీస్లు చేశాను. ఒకటి సేవ్ టైగర్స్ సిట్కామ్ షైతాన్, అదో క్రైమ్ డ్రామా. ఇంకొక సినిమా చేశాను సిద్ధ లోకం ఎలా ఉంది, అది సోషల్ సటైర్. అంటే నేను ఈ 4 ఏళ్లలో ఐ హావ్ డన్ అరౌండ్ 3 ప్రాజెక్ట్స్ బిఫోర్ ఐ కమ్ బ్యాక్ ఈవెన్ టు థింక్. ఇక్కడి నుంచి తిరిగి వెనకాల చూసుకుంటే కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్కి సంబంధం లేదు. ఈ యాత్ర 2కి కథ పరంగా, కాన్ఫ్లిక్ట్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఏ సంబంధం లేదు. దే ఆర్ కంప్లీట్లీ న్యూ వరల్డ్ ఫర్ మీ. ఇది ఇంకోటి, మనం యాత్రలో మనం ఎవరిని నొప్పించకన్నా సినిమా తీసినామంటే మనం ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదో అబ్జెక్టివ్ అంతకంటే ఒక కథ రాసుకుని ఉంటాం. యాజ్ అ స్టోరీ టెల్లర్, if you look at Jagannath Reddy story, he has all the highs and lows. That's what I have to look at it. దీనివల్ల ఎవరికన్నా వేరేగోళ్ళకి ఉపయోగపడదా, దానివల్ల నాకు నష్టం వస్తుందా కూడా ఐ క్యాన్ టెల్ స్టోరీస్ లైక్ దట్. వెబ్ సిరీస్ 2 సినిమాలు చేశారు కదా రీసెంట్గా, అదే సేవ్ ద టైగర్ సూపర్. అది మొత్తం ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేది, అది ఈజ్ గుడ్. కానీ దాని తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ అదైతే మొత్తం మరీ వల్గర్గా చాలా దారుణంగా తీసి, ఈ సినిమా ముందు యాత్ర 2 ముందు అది అవసరమా, అది మీకు మైనస్ అనే ఫీలింగ్ ఇప్పుడు కలగలేదా? దాని మీద రకరకాల కాంట్రవర్సీ వచ్చింది బేపచ్చంగా సైతాన్ మీద. ఏమండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒపీనియన్ చెప్తారు. ఇంటికాడ పెళ్ళాం కాడి నుంచి అందరూ చెప్తారు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది. అది ఇంటా పోతే మనం బతకలేం. మనం ఏంది, నేను ఇప్పుడు సేవ్ టైగర్స్ ఎంత ఇష్టపడి చేశానో, షైతాన్ అంతే ఇష్టపడి కష్టపడి చేశాను. షైతాన్ సేవ్ టైగర్స్ కన్నా ఇంకా పెద్ద హిట్ అయిన షో. మనకు బూత్ అనిపించింది, ఇంకోనికి అది పురాణం అనిపించవచ్చు. మనకి ఎంటర్టైన్మెంట్ కాదు అనుకున్నది పక్కనోడికి కూడా ఎంటర్టైన్మెంట్ కాదనుకోని జడ్జ్ చేయగలదు. ఇప్పుడు ఎవడు చూడకపోతే సేవ్ టైగర్స్ కన్నా షైతానికి 4 times నెంబర్స్ ఎట్లా వస్తాయి? సో ఇప్పుడు ఇది ప్యూర్లీ కమర్షియల్ అండి. సినిమా కానీ ఓటీటీ కానీ మేము బిజినెస్ మెన్, అంటే స్టోరీ టెల్లర్ కావచ్చు, కానీ ఒక వెబ్ సిరీస్ చేసినా సినిమా చేసినా క్రియేటివ్లీ ఎంత ఆలోచిస్తామో కమర్షియల్, ఎందుకంటే అన్నిటికీ నేను కూడా ప్రొడ్యూసర్ కాబట్టి నేను ఐ విల్ మేక్ షూర్ దట్ హౌ డు ఐ గెట్ బ్యాక్, హౌ డు ఐ గో బ్యాక్ అని. మనం ఎవరికో సహాయం చేసే స్టేజ్లో మనం లేము ఈరోజు. ఇంకా నేనే 5-6 సినిమాలు చేసి రేపు ఉంటుందో లేదా అనుకునే స్టేజ్లో ఉన్నాం. సో లెట్స్ సీ ఇట్. చూడండి, ఎవరికి అజెండా మోటివ్ ఇప్పుడు ఐ క్లియర్లీ మేడ్ ఇట్ క్లియర్ అండి. దీనివల్ల ఇప్పుడు వీఆర్ టెలింగ్ అబౌట్ ఎ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. If it is a story which ఇది కమర్షియల్ డెసిషన్, లెట్ మీ టెల్ ద యాత్ర కంపల్సరీ ఇట్ కేమ్ ఇన్ టు ఫిబ్రవరి 2019లో వచ్చింది. ఇది వస్తుంది ఎలక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, జెండాలు క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు అమ్ముకుంటారా, ఏమీ జరగనప్పుడు అమ్ముకుంటారా? ఇట్స్ ఒక పొలిటికల్ సినిమా చేయడమే రిస్క్. చరిత్రలో అట్లా ఆడినవి ఎంచుకుంటూ చాలా రేర్ ఆడినవి. మనం పెట్టిన డబ్బులు, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ డూ వి సెల్ ఇట్? వెన్ ద అటెన్షన్ అండ్ ఐబాల్స్ ఆర్ దేర్ ఉన్నప్పుడు వీ హ్యావ్ మోర్ లీవరేజ్ ఆర్ మోర్ థింగ్ వేర్ వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్. అంటే మీరు వైసీపీని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం ఈ సినిమా ఎలక్షన్ ముందు తీస్తున్నారా? జస్ట్ టైమింగ్ అండి, మార్కెటింగ్. ఏమండి, వి కాంట్ డిఫెండ్ ఇట్ అండి. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇప్పుడు నేను ఏం చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, లేదు అంటాను బల్ల బుద్ధి, వినేవానికి నమ్మనోనికి అది వేరే విధంగా వినపడుతుంది, నమ్మినోనికి వేరే విధంగా వినపడుతుంది. సో మనము విచ్ ఎవర్ వే ఐ టెల్, ఇట్ డజంట్ రియలీ మేక్ సెన్స్ అండి. ఐ లీవ్ టు పీపుల్ టు టేక్ దేర్ ఓన్ థింగ్ దట్ ఓకే ఇది దాని గురించి చేస్తాను అనుకొని ఏమన్నా చేసుకొని మేము పెట్టిన దానికి క్రియేటివ్లీ కమర్షియల్లీ వర్కౌట్ అవుతే అది చాలు. వైసీపీ నాయకులు ఏమైనా అబ్జెక్షన్ పెడితే మళ్ళీ ఇప్పుడు ఈ పార్ట్ 2కి ఏదన్నా అది వాళ్ళంతా కొంతమంది కమర్షియల్గా మీకు ఫెయిల్యూర్ అండి నిజంగా ఆ సినిమా చెప్పుకోవాలంటే. మీరు ఇందాక చెప్పినట్టుగా 500 కోట్లు కలెక్ట్ చేయాలన్నారు, అంత కలెక్ట్ చేయలేదు. మీకు బడ్జెట్ వచ్చిందో రాలో కూడా తెలియదు, కానీ సినిమా పరంగా గుడ్ నేమ్ వచ్చింది, మంచి సినిమా చేశారని చెప్పి వైసీపీ నాయకులు బయట వాళ్ళు కూడా బాగుందనే టాక్ వచ్చింది, గుడ్ నేమ్ వచ్చింది. ఫైనాన్షియల్గా ఏంటనేది మీకే తెలియాలి అది. సో ఈ సినిమాకి వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళు ఏదన్నా రావచ్చు కదా రేపొద్దున, వాళ్ళ వైసీపీ నాయకులు ఎవరికైనా ఈ కథ గురించి చెప్పారా, ఇలా సినిమా చేస్తానని మీకు చెప్పారా, ఇలా చేయబోతున్నానని చెప్పారా వాళ్ళకి ఏమన్నా? ఒకటి కమర్షియల్ ఫెయిల్యూర్ అంటే 500 కోట్లు రాలేదు అంటే మనం పెట్టిన ఆ బడ్జెట్కి వీ గాట్ మోర్ దెన్ వాట్ వీ గాట్.
బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్లీ నాకు పేరైనా కూడా దానికైనా కదండి యాత్ర డిడ్ వాట్ ఇట్ ఈస్ మనం ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. శివ గారు క్వశ్చన్ అండి. సో ప్రొడ్యూసర్ మీరు వి సెల్యులైట్ వేశారు కదా, యూవి క్రియేషన్స్ పాత్ర ఎంత వరకు డిస్ట్రిబ్యూషన్ వరకునైనా ప్రొడక్షన్లో భాగస్వామి కూడా? వి సెల్యులైట్ ఇస్ ఐ ఆన్సర్ ఇట్ అండి, బికాస్ ఐ బీన్ క్లోజర్ టు, ఎందుకంటే నేను సిద్ధా కూడా వాళ్ళతో కలిసి చేశా కాబట్టి నేను చేసిన లాస్ట్ ఫిల్మ్ కూడా వి సెల్యులైట్ ఈజ్ ఇన్వాల్వ్. సిద్ధా లోకం ఎలా ఉంది కూడా ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే కో ప్రొడక్షన్స్ ఆఫ్ దిస్ అండి. The co-producer of this film. వి సెల్యులైట్ This is Yatra 2. And Yatra 2, I saw that the DOPs are Madhi and Santosh Narayan. They are commercially big. So you are doing a commercial film or a biopic of that? లేదండి, ఏ సినిమా అయినా కమర్షియలీ చూసిన సినిమా కమర్షియల్, చూడని సినిమా ఆర్ట్ సినిమా అనుకోవాలి. But So is budget wise DOP Madhi is సో దిస్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి లైక్ ఐ మీన్ ద స్కేల్ నీడెడ్. ఐ మీన్ ఇఫ్ ఐ కెన్ అఫోర్డ్ ఎ గుడ్ టెక్నీషియన్ ఐ విల్ డెఫినెట్లీ. అండ్ ఐ నో దట్ దీనికి ఒక స్పాన్ ఉంది. If it's done well, it will recover the thing. It's just a lot. and your 100% script is done, bounded script. Script. It's all done. Script is done. Yes. Negotiating with the artist. Yes, sir. But there is a you are not specifically tell that రెండు క్యారెక్టర్లు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఉందా లేదు ఇంకొకటి షర్మిల గారి క్యారెక్టర్ ఉందా లేదా అనేది మీరు ఇంకా డిస్పైన్ చేస్తలేదు, కన్ఫర్మ్ చేస్తలేదు. అన్నీ ఉంటాయండి. మనం ఏం దొంగచాటుకు చేయాల్సిన కథ ఏం కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఏముంది, మనం ఒక ఇంత తెగించి ఒక కథ చెప్తున్నాము. ఎవరు ఉంటారు ఆ కథలో. ఉంటారు కదా, స్క్రిప్ట్ అయిపోయింది, మీ స్క్రిప్ట్ అయిపోయింది. నథింగ్ దే డినైయింగ్ అండి. ఇప్పుడు ఎలా చెప్తారు? రామాయణంలో రావణుడు లేకుండా చెప్పచ్చు, మనం చెప్పలేం కదా. నేను ఎవరు రావణుడు అని చెప్పొద్దండి మళ్ళీ దాంట్లో. నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరే. ఓకే, అదే చెప్పిందండి. మీరు ఇమీడియట్గా రావణుడుగా చూపిస్తున్నా. No, you have characters and what you see in real life, the characters will be there. ఇప్పుడు they'll all be there, and depending on the theme and context of the film, they'll all be there. It will see. కదండి, మనం ఎంచుకున్న కథకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. నేను చెప్తున్నది ఏంది, ఒక ఫాదర్ సన్ అన్న ప్రామిస్ స్టోరీ. ఇప్పుడు మనం యాత్రలో వైఎస్ఆర్ది ఒక భాగం చెప్పినాం. ఎందుకు అన్నీ చెప్పలేదు, ఆ క్యారెక్టర్ చెప్పలేదు, ఇది చెప్పాలంటే అది కాదు. వీఆర్ చోజన్ సంథింగ్ అండ్ ఇట్ హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్, వీ నీడ్ టు మీట్ దట్ అండి. ఇప్పుడు యాత్ర 2 కంటే ముందు కూడా ఆర్జీవి గారి వ్యూహం రాబోతుంది కదా, అది కూడా వైఎస్ జగన్ గారికి సంబంధించి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి వస్తుంది. సో దాని ఇంపాక్ట్ దీనిపైన పడే అవకాశం లేదనుకుంటున్నారా? వ్యూహం డౌట్ అంటే ఏముండవండి. లైక్ సి ఐ మీన్ సేమ్ స్క్రిప్ట్ని మీరు ఒక 10 ఫిల్మ్ మేకర్స్కి ఇస్తే అవి 10 కథలు వస్తాయండి. ఈవెన్ అది రియల్ ఈవెంట్ అయినా కావచ్చు, ఇట్ కావచ్చు. ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. నేను ఎంచుకున్నది అది టైటిల్లోనే అర్థమైపోతుంది. అది వ్యూహం అంటే ఏదో ఉండాలి. ఐ డోంట్ నో వాట్ ద స్టోరీ. నా స్టోరీ వెరీ క్లియర్, ఇట్స్ అబౌట్ ఎ ఫాదర్ సన్ అండ్ దిస్ థింగ్. సో ఇప్పుడు యాత్ర 2 అంటే జగన్ గారి గురించి తీశారు. ఇప్పుడు టిల్నో ఏంటంటే పవన్ గారు వారాహి యాత్ర చేస్తున్నారు. భవిష్యత్తులో ఏమైనా ఆయన మీద కూడా తీసే అవకాశం ఉందా? పవన్ గారికి వారాహి యాత్ర పైన ఆయన కూడా జన సమస్యల మీదనే వస్తున్నాడు కదా. ఇది ఐ థింక్ మళ్ళా నేను ఒక పొలిటికల్ ఫిలిం చేయకపోవచ్చు అండి. నేను చేసుకుంటే ఇప్పుడు ఎవడు నేను ఆ యాత్ర చేసిన దానికి ప్రతి ఒక్కడు బయోపిక్ చేయమంటున్నాడు. ఎవడు 500 కోట్లు వచ్చినాడు కూడా సార్ నా కథ చెప్పండి అంటున్నాడు. నేను బయోపిక్లు చెప్పలేను, రాజకీయ కథలు చెప్పలేను అండి. ఈ యాత్ర 2లో జగన్ గారి క్యారెక్టర్ తమిళనాడు జీవ అని అనుకున్నారు, అది నిజమేనా? అలాగే మా వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ నాగార్జున గారు చేస్తారని బయట డాక్టర్ స్ప్రెడ్ అయింది. అది ఎంతవరకు కరెక్ట్ అని అప్రోచ్ అయ్యారంటే రియల్గా వాళ్ళని? లేదండి, ఓన్లీ యాక్టర్స్ వి స్టిల్ నెగోషియేటింగ్. ఇప్పుడు మనం ఏం చెప్పినా అది ఏమవుతుందో తెలియదు. ఐ థింక్ ఇన్ ద 2-3 వీక్స్ విల్ కమ్ బ్యాక్ విత్ అన్ అఫీషియల్ నోట్ అండి. మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏంటి యాత్ర చేసి ఇవి ఏమన్నా చెప్పచ్చు అండి, ఏమని చెప్పు. కలిసారా ఈ సినిమా చేస్తున్నా? కలిసారా జగన్మోహన్ రెడ్డి గారు? కలిసారా మీరు? ఈ కథ గురించి చెప్పారా మొత్తం? నేను చేస్తున్నా అని చెప్పాను. యాత్రకి చెప్పినట్లే యాత్ర 2 చెప్పానండి. ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ఆయన మీకు? టు బి క్లియర్, నేను యాత్ర 2 చేస్తాననేది ఐ థింక్ ఇక్కడే నేను ఐ టోల్డ్ హిమ్ బిఫోర్ యాత్ర రిలీజ్డ్. ఐ టోల్డ్ హిమ్ దట్ నేను కథగా యాత్ర అని చూసింది ఒక తండ్రి కొడుకు కథ. ఏది వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి కథ. ఆయన లేనిది వైఎస్ఆర్ వుడ్ హావ్ నెవర్ బీన్ దేర్. దట్స్ మై హౌ ఐ లుక్డ్ ఎట్ ఇట్. వైఎస్ఆర్ కథ చెప్పాలంటే ఆయన కొడుకు ఆయన తండ్రి కథ కూడా చెప్పాలి. దట్ ఈస్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈదర్ వేస్ ఫర్ మీ టు కంప్లీట్ వైఎస్ఆర్ స్టోరీ ఇట్ విల్ బీ ఐ హ్యావ్ టు టెల్ జగన్మోహన్ రెడ్డి స్టోరీ యాజ్ వెల్. సార్ ఇందాక చెప్పినట్టు అన్నీ ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారన్నారు, లోకేష్ ఉంటారన్నారు, పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈ సినిమా చూపిస్తున్నారు మీరు మొత్తం?
ఇది అంటే ఇన్ డీటెయిల్ ఏం లేదండి. వాట్ ఈజ్ రిక్వైర్డ్ వరకు వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అండి మనం ఎంచుకున్న స్టోరీకి. మీద కేసు తర్వాత బాబాయ్ హత్య గురించి రాజధానుల గురించి తెలంగాణ విషయంలో కూడా ఆయన సమైక్యవాదం ముందుకెళ్ళారు. ఇవన్నీ ఆ సినిమాలో చూపించబోతున్నారా? నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ తెచ్చి చదివింటే అయిపోయింది. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ యాక్టర్స్ కన్నా మనం ముందు చెప్పేస్తే రేపు ఏ గొడవ వచ్చేది కాదు, ఏముందో లేదో అనేది. లేదు ఐ నో అండి సార్ అండి లేదండి సార్ ఐ నో దట్ మనకి ఎక్స్ట్రీమ్ స్క్రూటినీ ఉంటుంది ఏది ఇట్లా సినిమాలు చేసినప్పుడు. నేను చెప్తున్నా కదండి. అంటే నా విన్నపం ఏంటంటే అండి, మీడియాకైనా ఆడియన్స్కైనా, జస్ట్ బికాజ్ యూ లవ్ సమ్ వన్, ఎవరినో ప్రేమించిన దేశించినక్కర్లేదు. ఇట్ డజంట్ రిలేట్ టు బి దే. కానీ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ వీ ఎక్స్ప్రెస్ ఎమోషన్. నాకు జగన్ ఇష్టము అన్న పాపానికి నేను ఎవరినో హేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. somehow I hope that audience also or even media looks at it. That I think our kalam poyindlendi, but we just have to accept and move on. Yeah.